జనగణ మంగళ గాయకుడా నా దగ్గర పెట్టుకున్నా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా సార్ మనకి ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు ఆత్మగౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి చంద్రుడా రా, రా. ఇంద్రుడై రాధిరా. ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి
నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు కవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రమునే నగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి చంద్రుడా రా, రా. ఇంద్రుడై రా, రాధిరా. ఏనాడు నీ పాలన మాకు వరం The configuration this is our ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని మీటర్లు 2.4 meters. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి మనకి 198 meters. థర్డ్ లేయర్ ఇది 165 meters. ఫోర్త్ లేయర్ 12 meters. సార్ ఇప్పుడు బెడ్ లెవెల్ వరకు గ్యాప్ వన్ లైక్ 33 minutes simulation of 23 minutes. soil loan facility, mother they were sending 2 points. Plastic totally impermeable soil. So it is like virus stop sequence and then fertility ఉండేది ఇంప్లిమెంట్ ఇప్పుడు మనకి మొత్తం ఉంది కదా 8.5 సార్ మనకి ఇక్కడ సార్ జీడే
జీ డాష్ గ్యాప్ 1కి గ్యాప్ 2కి మధ్యలో ఇది 1750 మీటర్స్, 150 మీటర్స్ గ్యాప్ 3. Spillway is 1 kilometer. Our dam is 3.5 kilometers, including spillway. సార్ ఇది మన జీ డాష్ కాంక్రీట్ ప్యాడ్స్ వేసుకుంటూ మనం ముందు వేస్తాం సార్. దాని మీద మనం ప్లే ఫ్లోర్ అది ఫామ్ చేసుకుంటూ కన్స్ట్రక్ట్ చేస్తాం. దీనికి రౌటింగ్ ప్రాసెస్, సిమెంట్ కాంక్రీట్ రౌటింగ్ ప్రాసెస్ అవుతుంది సార్. ప్రాసెస్ ఇది 44 మీటర్స్ ఎలివేషన్లో ఉంది సార్ టాప్ ఆఫ్ జీ డాష్. దీనిపైన మరో 9 మీటర్స్ ఫామ్ చేయాల్సి ఉంటుంది సార్. ఇది కామన్ పాయింట్ సార్, గ్యాప్ 1కి గ్యాప్ 2 సార్. అలాగే ఇది డ్యామ్ సెక్షన్ సార్, అప్రూవ్డ్ డ్యామ్ సెక్షన్స్ తీసేది గ్యాప్ 2లో. ఇప్పుడు కంపెనీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన సెక్షన్ ఇది సార్. 245 మీటర్స్ స్టార్ట్ ఉంది సార్. 23.33 ఎలివేషన్ వరకు వచ్చినాం సార్. ఇప్పుడు ఫర్దర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్. సార్ ఇది మనకి బిఫోర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్ వీరాజ్ ఇన్వెస్టిగేషన్ గ్యాప్ 2లో చేస్తున్నాం సార్. బోర్ హోల్స్ వేసి రాక్ డెప్త్ ఎక్కడ ఉంది ఏంటన్నది చేసి దాని డేటా అంతా మనము బేసిస్గా తీసుకొని డిజైన్స్ డ్రాయింగ్స్ కంప్లీట్ చేస్తాం. He is in charge of design. సార్ ఇది మనకి బిఫోర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్ వీరాజ్ ఇన్వెస్టిగేషన్ గ్యాప్ 2లో చేస్తున్నాం సార్. బోర్ హోల్స్ వేసి రాక్ డెప్త్ ఎక్కడ ఉంది ఏంటన్నది చేసి దాని డేటా అంతా మనము బేసిస్గా తీసుకొని డిజైన్స్ డ్రాయింగ్స్ కంప్లీట్ చేస్తాం. He is in charge of design in TPS. Ramesh. Seeger. సార్ దిస్ ఇస్ అవర్ అండ్ ఎక్స్పీరియన్స్ సార్. మనకి కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ 2 సార్. ఇది మన గ్యాప్ 1లో ఇది ఒరిజినల్ సెక్షన్ సార్. ఇది కవర్ పోర్షన్ సార్. ఇది ఒరిజినల్ 2022లో ఫ్లడ్లో ఇదంతా కవర్ అయిపోయింది సార్. ఈ కవర్ పోర్షన్ నుంచి ఇక్కడ 15 ఎలివేషన్ నుండి కంప్లీట్ చేసాం సార్. 33.89 మీటర్ ఎలివేషన్ వరకు ఇది సోఫా కంప్లీటెడ్ సార్. బ్యాలెన్స్ వర్క్ ఇది కంప్లీటెడ్ సార్. వీఆర్ ప్రపోజింగ్ టు కంప్లీటెడ్ బై March 20 సార్. ఇది గ్యాప్ 2లో ఇంతవరకు మనకి ఎల్లో పోర్షన్ కంప్లీట్ చేసింది సార్. 23.33 ఎలివేషన్ ఇది 23, ఇది 33కి వచ్చి ఉన్నాము సార్. ఈ క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ WRB, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు అందరూ కలిపి చేస్తున్న టెస్ట్ సార్. మనకి 4 మెటీరియల్ మీద టెస్ట్ టు బి కండక్టెడ్ 1639 సార్. టు బి కండక్టెడ్ 2018. అలాగే ప్లాస్టిక్ ప్లే మీద అలాగే అన్ని టెస్టులు కూడా మనం ఎక్కువ చేస్తున్నాం సార్. And all the remarks of the expert committee, they have been answered. So the Rasi will be properly documented and everything is documented. And also They have also been involved. Answer section of they have also been guiding us. no, after that everything is started on the bottom. సార్ మనకి డిఫరెంట్ టీమ్స్ విజిట్స్ అనుకుని సీఎం గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు విజిట్ చేసింది సార్. ఇక్కడ 400 సెక్షన్ దగ్గర గ్యాప్ 2లో సీఎం గారు చేస్తారు సార్. అప్పుడు డైఫ్రమ్ వాళ్ళు రిమ్మింగ్ అయింది సార్. అప్పటికి ఇంకా స్టార్ట్ కాలేదు సార్. దట్ ఈస్ ఆన్ January 2026 సార్. ఇది డైఫ్రమ్ వాళ్ళు డ్యూరింగ్ డైఫ్రమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్. Second April March 2nd. A panel of experts ఈ CSMRS టీమ్ సైంటిస్ట్ మాకు ఎవ్రీ 15 డేస్కి ఇక్కడ వస్తున్నారు సార్. ఫ్రీక్వెంట్గా వస్తున్నారు సార్. టెస్ట్ అవి రెగ్యులర్గా కండక్ట్ చేసి సర్టిఫింగ్ రిపోర్ట్స్ లాస్ట్ టైం ఎక్స్పర్ట్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వచ్చినప్పుడు ప్రాసెస్ ఆఫ్ ప్లాస్టిక్ ప్లే కాంపాక్షన్ అని దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తాం సార్. దే గేవ్ సమ్ సజెషన్స్ ఆల్సో సార్. మేము షీట్ ఫుట్బాల్కి చేయడం ఉంటారు సార్. ఇది కూడా CSMRS వాళ్ళు టెస్ట్ చేస్తారు సార్. ఎస్ సార్. అంటే నాన్
కాంప్లైంట్స్ కూడా డాక్యుమెంటేషన్ జరుగుతుంది సార్. ఎక్కడైనా మాకు నాన్ కాంప్లైంట్స్ ఇస్తే అగైన్ వీఆర్ రెక్టిఫైయింగ్ ఇట్ అండ్ అగైన్ సబ్మిటింగ్ ది కాంప్లైంట్స్. గ్యాప్ టు కన్స్ట్రక్షన్ సార్ డిఫరెంట్లీ క్లే కోర్ కన్స్ట్రక్షన్ టైంలో సార్ ప్లాస్టిక్ లేదు సార్, ఇది డిఫరెంట్ కలర్ ఉంది. ఇది ప్లాస్టిక్లో ఇంటర్మీడియట్ సార్. ఇక్కడ కూడా Where we are getting this material? మనకి విత్ ఇన్ ది డ్యామ్ సైట్ కొత్తూరు ట్యాంక్ అని ఉంటుంది సార్. ట్యాంక్స్ కొత్తూరు ట్యాంక్. ఒక ట్యాంక్ ఆల్సో బి ఐడెంటిఫైడ్. ఎస్ సార్. ఇక్కడ Black steel channel ఏనా? ఎక్రో ఛానల్ స్టీల్ ఛానల్ ఎక్స్ప్రెషన్ ఒక ట్యాంక్ చేస్తారు, అది వాడుతున్నాము. ఏదైతే షార్టేజ్ ఉందో అందులో మట్టి సెలెక్ట్ చేశారు. ISMRS అందరూ టెస్ట్ చేసి టెస్ట్ చేసి సర్టిఫై చేసి కలెక్ట్ చేసిన తర్వాత స్టాక్ వస్తే స్టాక్ కూడా మనకి టెస్ట్ గ్యాప్ వన్ సార్, గ్యాప్ వన్ కన్స్ట్రక్షన్ ఈ టైంలో డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ ఇది డీ హిల్ సార్, లెఫ్ట్ సైడ్. ఈ డీ హిల్ కూడా మనకి దీనికంటే ఫర్దర్ ప్రాబ్లమ్స్ వస్తుంది సార్. 47.8 వరకు మన 53 సార్ టాప్ లెవెల్, 47.8 వరకు ఈ కాంక్రీట్ టైప్ కన్స్ట్రక్షన్ అయిపోతుంది సార్. ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ 33 ఎలివేషన్ వరకు గ్యాప్ 1 వెళ్తున్నావా? గ్యాప్ వన్ చేస్తే నెక్స్ట్ అదే